అవతార్ మెహర్ బాబా की जय जय मेहर बाबा అందరికి కూడాను మెహర్ ప్రభుని పద సేవనం ఉత్కృష్ట మానవ జీవితం ఎన్నో జన్మల సంబంధం ఈ అవతారునితో అనుబంధం మరువకోయి నామం తరించే సమయమీ విరామం మరువకోయి నామం తరించే సమయమీ విరామం మెహర్ ప్రభుని పద సేవనం ఉత్కృష్ట మానవ జీవనం ఐహిక వాంఛల వలలో తగిలి జన్మ రహస్యం మరచి దైనందిన మన నిత్య జీవనపు లక్ష్యమునే మరచి ఐహిక వాంఛల వలలో తగిలి జన్మ రహస్యం మరచి దైనందిన మన నిత్య జీవనపు లక్ష్యమునే మరచి ఆశా మోహపు సంసారంలో సతమతమయ్యద వేళ ఆశా మోహపు సంసారంలో సతమతమయ్యద వేళ మరువకోయి నామం తరించే సమయమీ విరామం మరువకోయి నామం తరించే సమయమీ విరామం మెహర్ ప్రభుని పద సేవనం ఉత్కృష్ట మానవ జీవనం మానవ సేవే మాధవ సేవన్ దివ్యోత్తుల మది తలచి ఈర్ష్యాద్వేష పుటగ్నిజాలను ప్రేమ పయోనిధి ముంచి మానవ సేవ మాధవ సేవను దివ్యోక్తుల మది తలచి ఈర్ష్యాద్వేష పుటగ్నిజ్వాలలను ప్రేమ పయోనిధి ముంచి సోదర మానవ సేవా భాగ్యం ఈశ్వర సేవా ఫలితం మరువకోయి నామం తరించే సమయమీ విరామం మరువకోయి నామం తరించే సమయమీ విరామం మెహర్ ప్రభుని పద సేవనం ఉత్కృష్ట మానవ జీవనం దుర్దిశ మానవ మనోశక్తిని పరీక్షించు బహురీతి దుస్థితిలో గల దీన జనావళిని ప్రేమించుటకనుభూతి దుర్దశ మానవ మనోశక్తిని పరీక్షించు బహురీతి దుస్థితిలో గల దీన జనాళిని ప్రేమించుటకనుభూతి స్వార్థం రోసి త్యాగం చూపి అనుభవించు ఫలితం స్వార్థం రోసి త్యాగం చూపి అనుభవించు ఫలితం మరువకోయి నామం తరించే సమయమే విరామం మరువకోయి నామం తరించే సమయమే విరామం మెహర్ ప్రభుని పద సేవనం ఉత్కృష్ట మానవ జీవనం ఎన్నో జన్మల సంబంధం ఈ అవతారునితో అనుబంధం మరువకోయి నామం తరించే సమయమే విరామం మరువకోయి నామం తరించే సమయమే విరామం అవతార్ మెహర్ బాబా की జై జై మెహర్ బాబా అని పొందుకేస్తున్నారు థ్యాంక్ యూ అందరికీ జై మెహర్ బాబా జై బాబా అండి ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు సిద్ధంగా ఉన్నారా లేదంటే పుష్పలత గారు మీరు ఒక పాట పాడండి జై బాబు పుష్పలత గారు మెహరమయ్య గారు మీరు పాడలేదు మెహరమయ్య గారు జై బాబా అండి జై బాబా అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా ఒక 1 minute అండి అవతార్ మెహర్ బాబా की जय ओ प्रियतमा
ఓ ప్రియతమా ప్రేమ సాకారా దుఃఖమహాజనమా ఓ ప్రియతమా ఓ ప్రియతమా అందాల మోముతో పులకరించు దైవమా ఓ ప్రియతమా ఓ ప్రియతమా ప్రేమ అనగా తెలియని మందమతిని నేను ప్రేమ అనగా తెలియని మందమతిని నేను దివ్య ప్రేమే విదే పొందగలను బాబా దివ్య ప్రేమే విధి పొందగలను బాబా నామస్మరణ చేయుటే సాధ్యమోమయ్యా నామస్మరణ చేయుటే సాధ్యమోనయ్యా బాబా సాధ్యమోనయ్యా ఓ ప్రియతమా ఓ ప్రియతమా ప్రేమ సాకారా రూపమా వేద మంత్రం పఠనము చేయలేని వాడను వేద మంత్రం పఠనము చేయలేని వాడను పూజా విధానము పలుకలేని వాడము పూజా విధానము పలుకలేని వాడను పరమాత్మవైనాని దర్శనము చాలును దర్శనము చాలును ఓ ప్రియతమా ఓ ప్రియతమా ప్రేమ సాకారా రూపమా ఆకాశ వీధిలో సంచరించు వాడవై మా కొరకు భూమిపై దిగి వచ్చినావు ఆకాశ వీధిలో సంచరించు వాడవై మా కొరకు భూమిపై దిగి వచ్చినావా అవతారమూర్తిగా మమ్మేలవా అవతారమూర్తిగా మమ్మేలగా బాబా మమ్మేలగా ఓ ప్రియతమా ఓ ప్రియతమా ప్రేమ సాకారా రూపమా అందాల మోముతో పలకరించు దేవమా ఓ ప్రియతమా ఓ ప్రియతమా బాబా बाबा अवतार मेहर बाबा की जय जय बाबा जय बाबा ఏమండి ఉమారాణి గారు
మీ ప్రసంగం బ్రహ్మాండం. జై బాబా. జై బాబా. సారీ అండి, అది నెట్ కనెక్షన్ పోయింది, కరెంట్ పోయి ఇప్పుడే వచ్చింది. జై బాబా. ఇది మనము ఇప్పుడే మొదలు పెట్టుకున్నాము. అది బ్లూ బస్ టూర్స్ బుక్ లోంచి హెడ్డింగ్ ఏంటంటే న్యూ లైఫ్ ఫర్ ద ఓల్డ్ బస్. అంటే పాత బస్కి కొత్త జీవితము, అది ఎట్లా వచ్చింది ఏంటి అనేది దాని గురించి కొంచెం తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. ఆ బ్లూ బస్సు కృష్ణుడి రథం లాంటిది అని చెప్తున్నారు ఇక్కడ. బాబా ప్రకటీకరణ అంటే మేనిఫెస్టేషన్ అయిన తర్వాత అందరు కూడా, మనుషులందరూ, మానవులందరూ కూడా దాన్ని పూజిస్తారు అని బాబా స్వయంగా చెప్పినటువంటి మాటలు. దిస్ బ్లూ బస్ ఇస్ లైక్ ద చారియట్ ఆఫ్ కృష్ణ అండ్ ఆఫ్టర్ మై మేనిఫెస్టేషన్ పీపుల్ విల్ వర్షిప్ ఇట్. అది బాబా చెప్పినటువంటి మాట దాని గురించి. మనం మెహరాజాద్ వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం కదా, అదేదో మనకి కొంతవరకు దాని గురించి తెలుసు, బాబా అందులో టూర్ చేస్తారు అదేం. కానీ దాని తర్వాత కథ ఏమైంది అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది రకరకాల పుస్తకాల నుంచి సేకరించి సుజేన్ మెకెంద్రీ అనే ఆవిడ చాలా పెద్ద పుస్తకమే రాశారు, పేజెస్ కూడా చాలా ఉన్నాయి. ఆవిడ పడిన శ్రమ, దానికి ఫలితము, అది చదివితే ఆ పుస్తకం చాలా ఆనందం అనిపిస్తుంది. అంటే మనం కేవలం అది ఒక బస్ లాగా తీసుకోకుండా మొత్తం A to Z అన్ని ఆవిడ సేకరించి అందులో రాశారు. దాని గురించి ఇప్పుడు మనం కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ జర్నీస్ మెహర్ బాబా విమెన్తో చేసిన అన్ని కూడా బ్లూ బస్ లో, అది నవంబర్ 28, 1941లో ఎండ్ అయింది. ఆ బస్సు మెహరాబాద్ రోడ్ అలా ఎక్కింది. వాళ్ళందరినీ కూడా అక్కడ ఆ మెహర్ రిట్రీట్ డామిటరీస్ దగ్గర దించడానికి అది వెళ్ళింది అనమాట. అయితే బాబా కొంతమందిని ఇన్వైట్ చేశారు ఆ తర్వాత మస్త్ టూర్స్కి రావడానికి. అయితే ఈ జర్నీస్ ఏవి కూడా బ్లూ బస్లో జరగలేదు. దాని తర్వాత బ్లూ బస్లో ఇవన్నీ జరగలేదు అని చెప్పడానికి ఈ మాట వాడుతున్నారు ఇక్కడ. అంటే చేశారు ఆ తర్వాత కూడా బాబా కొన్ని మస్త్ టూర్స్ అవి, కానీ బ్లూ బస్ని ఉపయోగించలేదు. అవి చాలా రీజన్ దానికి వాడకపోవడానికి. ఒకటి ఏంటంటే గ్యాస్ ఆ రోజుల్లో చాలా రేషన్ అయిపోయింది, రేషనింగ్ చేశారు దాన్ని. ఎందుకంటే టూర్స్ తర్వాత అది గ్యాస్ దొరకడం లేదు, ఫ్యూయల్ అనేది బాగా తగ్గిపోయింది, అది దాన్ని రెస్ట్రిక్ట్ చేశారు. ఎందుకంటే అది వార్ టైం. అప్పుడు ఏం చేశారంటే పోస్టర్స్ కూడా వేశారు, ప్యాంప్లెట్స్, పోస్టర్స్ ఇష్టం వచ్చినట్టు అక్కడక్కడ అన్ని అంటించడం, వేయడం. మనకి ప్యాంప్లెట్స్ వస్తుంటాయి కదా, అట్లా ట్రావెలర్స్ని లిమిట్ చేసుకోమన్నారు. అది దీని హెడ్డింగ్ ఏంటంటే, అసలు ఈ టాపిక్ హెడ్డింగ్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఈజియర్ ట్రిప్ నెసెసరీ అని. అక్కడ ఉన్నటువంటి ఇది ప్యాంప్లెట్స్లో దాంట్లో ఏముందంటే ఈజియర్ ట్రిప్ నెసెసరీ అంటే ఈ ట్రిప్ అవసరమా మీకు ఇందులో అని. అయితే వాళ్ళు అడ్వర్టైజ్ కూడా చేశారు ఏంటంటే వార్కి ఎఫెక్ట్ అవుతుంది మీరు ఇదంతా ఇది చేస్తే, దీనిలో టూర్ చేస్తే. అందుకని ఎఫర్ట్ పెట్టి మీరు వెళ్ళడానికి ప్రయత్నించవద్దు అని ఈజ్ యువర్ ట్రిప్ నెసెసరీ అని ఇచ్చారు ఒకటి. అయితే పెట్రోల్ కూడా చాలా తక్కువగా అవైలబిలిటీ ఉంది, అంటే పెద్దగా పెట్రోల్ దొరకడం లేదు. అందుకని ఇంకా ఛాలెంజింగ్ అయిపోయింది అది ఎక్కువ. అంటే పెట్రోల్ దొరకాలి, వీళ్ళు బయలుదేరి వెళ్ళాలి, అక్కడ మధ్యలో దారులు ఏమన్నా అయితే కష్టమని. ఇండియాలోనే కాదు, మొత్తము ఈస్ట్ వెస్ట్ వరల్డ్, అటు పశ్చిమ దేశాల్లోనూ ఇటు తూర్పు దేశాల్లో కూడా అది పెట్రోలు కష్టమైపోయింది. అయితే 1941 ఎండింగ్కి అది ఇంకా కదిలే పరిస్థితిలో కూడా లేదు ఆ బస్సు. దాని గురించి తర్వాత వివరిస్తున్నారు. సెకండ్ రీజన్ ఏంటంటే బ్లూ బస్సు తన వర్క్ని షిఫ్ట్ చేసుకున్నారు బాబా, అందుకని కూడా బ్లూ బస్సు వాడడం లేదు. వరల్డ్ వార్ 2 కూడా చాలా ఎక్కువగా నడుస్తూ ఉంది, బాగా తీవ్రత పెరిగిందనమాట. అయితే మస్త్ టూర్స్కి బాబా అటెన్షన్ ఎక్కువగా యూనివర్సల్ వర్క్లో మస్త్ టూర్స్కి వాళ్ళందరినీ కలవడానికి, వాళ్ళతో తను వర్క్ చేసి ఆ వార్ ఏదైతే ఉందో దాన్ని ముగింపుకు తేవడానికి చాలా ప్లాన్ చేశారు బాబా. అయితే యూనివర్సల్ సెంటర్ పెట్టేది కూడా
అయిపోయింది. అంటే బాబా చేసిన ప్రయత్నాలు యూనివర్సల్ సెంటర్కి, స్పిరిచువల్ సెంటర్కి అది కూడా ప్రయత్నాలు విఫలమైనాయి. మస్తు వర్క్ విపరీతంగా ఉండబట్టి దాన్ని కూడా కొద్దిగా పోస్ట్పోన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. స్పిరిచువల్ సైట్స్ కావాలని చాలా చోట్ల వెతికారు బాబా. సైట్ సీయింగ్ ఎక్స్కర్షన్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అన్ని ఈ ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఆ బ్లూ బస్ దాంట్లో మళ్ళీ వెళ్లకుండా కొంచెం పోస్ట్పోన్ చేసుకున్నారు బస్సు. అది ఒక రకంగా బ్లూ బస్ లో వెళ్ళినప్పుడే మస్ట్ టూర్స్ కూడా చేశారు. అది ఇంకా కంటిన్యూ చేయడానికి ఈసారి బ్లూ బస్ అయితే మటుకు వాడదలుచుకోలేదు బాబా. పెట్రోల్ ఒకటి కష్టంగా ఉంది, తర్వాత అసలు బస్ కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటుంది చివరిలో. బాబా ఈ బస్సు వెళ్ళడం ఆగిపోయిన తర్వాత ఆ మస్త్ టూర్స్కి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తర్వాత జరిగినటువంటి జర్నీస్ అన్ని కూడా ట్రైన్లో వెళ్ళారు. ఈ ట్రాన్స్పోర్టేషన్ ఈ ట్రైన్లో వెళ్ళేది కూడా చాలా వరకు తగ్గింది. ఎందుకంటే బాగా మనుషుల్ని బాగా తగ్గించేశారు బాబా. విమెన్ వెళ్ళే వాళ్ళలో ఎవరెవరు ఉన్నారంటే మెహరా, మణి, మెహ్రూ ఇరానీ, తర్వాత కిట్టి, రానో, ఐరిన్ అండ్ మార్గరెట్. వీళ్ళు నలుగురేమో వాళ్ళకి సాయంగా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నా కూడా వాళ్ళకి అరేంజ్మెంట్స్ అన్ని చూడడానికి, విమెన్కి పర్టికులర్లీ సాయంగా ఉండడానికి వాళ్ళని అరేంజ్ చేశారు బాబా. ముఖ్యంగా మెహ్రా సెక్లూజన్లో ఉండేటట్టు, మెహ్రాకి అన్ని చోట్ల అందరూ చూడకూడదు కదా మెహ్రాని, వాటి నుంచి కూడా వీళ్ళని కాపాడడానికి ఈ నలుగురు కిట్టి, రానో, ఐరిన్, మార్గరెట్ని తీసుకెళ్లారు. అయితే నెమ్మదిగా బాబా ఇది ఒక రకంగా న్యూ లైఫ్కి ప్రిపరేషన్ కూడా ఇది మొదలు పెట్టినట్టుగా వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఆ రకంగా ట్రైన్లో కూడా వాళ్ళని తీసుకెళ్లారు. మిగతా విమెన్ అందరు కూడా అక్కడే ఉండిపోయారు మెహరాబాద్లో. ఫైనల్గా బ్లూ బస్ కండిషన్ ఎలా ఉందంటే కొత్త టైర్లు వేయడానికి లేదు, రోడ్డు మీద దాన్ని ఎక్కించడానికి లేదు. అప్పుడప్పుడు మధ్యలో టైర్స్ బాగు చేస్తూ అలా తీసుకెళ్లారు దాన్ని. అలా 3 సంవత్సరాలు ఆ బస్సులో వెళ్ళడం అనేది చాలా గొప్ప. అప్పుడప్పుడు ఆగి వెళ్ళినా కూడా ఏదో చిన్న రిపేర్స్ చేశారు. దాన్ని అది చాలా కష్టం మీద రోడ్డు మీద నడిచింది. ఎందుకంటే దానికి ఉండవలసిన నెంబర్ కంటే, పోయినసారి మనం చదువుకున్నప్పుడు చెప్పుకున్నాం, ఉండవలసిన నెంబర్ కంటే కూడా చాలా ఎక్కువ నెంబరు అందులో ఎక్కారు. అంటే ఓ రకంగా అందరికి ఎక్కించి కూర్చున్నారు అనమాట. అది తీసుకెళ్లాల్సిన 18 మందినో అయితే వీళ్ళు దానికి డబుల్ నెంబర్ వెళ్ళారు. ఇంజన్ కూడా చాలా ఓవరాలింగ్ ఆయిలింగ్ చేయడానికి దానికి కూడా చాలా ఎక్కువ ఖర్చు అవుతా ఉంది. అయితే దాన్ని దేంతో పోలుస్తున్నారంటే, ఏ రకంగా అయితే ఒక దెబ్బతిన్న సిపాయి ఇక ముందుకి ఆర్డర్స్ తీసుకుని తనకి వచ్చే ఆర్డర్స్ తీసుకుని వెళ్ళలేకపోతాడో ముందుకి, అలా అయిపోయింది బ్లూ బస్ పరిస్థితి అని చెప్తున్నారు. లైక్ ఎ wounded war scared soldier, no longer able to carry out orders, the old bus. అట్లా untold thousands of miles of travel during its short tour of duty. అంత తిరిగిన 3 సంవత్సరాలు తక్కువ కాలంలోనే మనం చెప్పుకోలేనటువంటి అన్ని మైల్స్ అది తిరిగింది. ఇప్పుడు యాక్టివ్ సర్వీస్ నుంచి అది రిటైర్ అయిపోయింది. ఇక అందుకని బాబా దాన్ని ఈ 2 కారణాల వల్ల, ఒకటేమో వార్ జరుగుతూ ఉండి పెట్రోల్ తక్కువైపోయింది దొరకడము, ఇంకోటి అది కూడా సహజంగానే కొంచెం దెబ్బతిన్నది. దాన్ని ఇంకా రిపేర్ చేయించే ఓపిక కూడా వీళ్ళకి లేదు. అందుకని బాబా ఒక మెసేజ్ సరోజ్కి ఇచ్చారు. ఏమంటే సతారా వెళ్లే ముందు ఈ మెసేజ్ ఇచ్చారు. ఏమంటే స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద బ్యాటర్డ్ బట్ బిలవెడ్ వెహికల్ డిక్లేరింగ్. దాని గురించి ఆ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఉంది, ఆధ్యాత్మికంగా దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది అని చెప్తూ బాబా డిక్లేర్ చేశారు. ఏమంటే this blue bus is like the chariot of Krishna and after my manifestation people will worship it. ఇది దాని
ప్రాముఖ్యత, దాని ఇంపార్టెన్స్ చెప్తూ బాబా డిక్లేర్ చేశారు. ఏమనంటే ఈ బ్లూ బస్ ఒక కృష్ణుడికి రథం లాంటిది. తన మేనిఫెస్టేషన్ అయిన తర్వాత అందరూ మనుషులు దాన్ని పూజిస్తారు, దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇదివరకు మనం చెప్పుకున్నట్లే ఈ పిల్లలు ఎవరైతే రీసెర్చ్ అవి చేస్తారో వాళ్ళు అసలు ఈ బ్లూ బస్ కథ ఏంటి, దీన్ని ఏం చేశారు, దీని ఇంపార్టెన్స్ ఏంటి, ఇది ఎందుకు ఇక్కడ భద్రంగా దాచుంచారు అని చూసే రోజులు కూడా వస్తాయి. ఎట్లాగైతే శ్రీరాముడి కాలంలో రాముడు అసలు వారధి కట్టాడా, అది ఎలా నిలిచింది నీళ్ళ మీద, ఉడత రావడం ఏంటి, సాయం చేయడం, రకరకాల విధంగా కనుక్కోవడానికి ప్రయత్నించి బోల్డంత న్యూస్ వచ్చింది ఆ మధ్య. అలా జరుగుతుంది బహుశా, దాని గురించి ఇది నిజమేనా అని తెలుసుకునే పరిస్థితి కూడా వస్తుంది. అయితే ఈ బస్సుని ఒక లాటరీలో అమ్ముదామని బాబా డిసైడ్ చేశారు. ఆ ఎవరైతే గెలుస్తారో అది మంచి కండిషన్లో దాన్ని పెట్టాలి. దాన్ని కమర్షియల్గా అంటే వ్యాపార దృష్టితోటి దాన్ని చూసి దాన్ని ఆ రకంగా ఉపయోగించకూడదు. ఎవరికైనా కూడా దాంట్లో తిరగడం కానీ, దాన్ని అద్దెకివ్వడం కానీ, దాన్ని అమ్మడం కానీ చేయకూడదు అనే కండిషన్ ఒకటి పెట్టారు. ఆ బస్సు చాలా ఇంపార్టెన్స్ ఉంది దానికి. అది అత్యవసరంగా ఆ బస్సును అయితే ఉంచాలి తప్పకుండా. అది అమ్మడానికి వీల్లేదు, వాడడానికి వీల్లేదు, ఎవరికి ఇది అద్దెకి ఇవ్వడానికి వీల్లేదు. ఆ రకంగా బాబా కండిషన్ ఒకటి పెట్టారు. అయితే దాన్ని ఏమన్నారంటే బాబా లాటరీ వేద్దామని చెప్పారు. సో నవంబర్ 27 ఒక సాయంత్రం, ఆ రోజు లాస్ట్ టూర్ అయినప్పుడు, 28 నుంచి ఆపేశారు అనుకున్నాం కదా, లాస్ట్ టూర్ అయినప్పుడు బాబా ఒక సర్క్యులర్ 100 మందికి పంపించమని చెప్పారు. చాలా దగ్గర వాళ్ళకి, క్లోజ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో తన బాబా ప్రేమికులకి పంపించమన్నారు. ఏమనంటే ర్యాఫిల్ చేస్తున్నాము, అంటే లాటరీ వేస్తున్నాము 100 మంది అని, ఎవరైనా దానికి సపోర్ట్ ఇవ్వదలుచుకుంటే అది ఆ లాటరీలో పాల్గొనొచ్చు అని. ఆ వచ్చిన డబ్బు పేదవాళ్ళకి ఇస్తాము అని దాంట్లో మెన్షన్ చేశారు. అలా మెన్షన్ చేస్తూ ఒక సర్క్యులర్ ఇష్యూ చేయమన్నారు. ప్రైజ్ ఏంటంటే బ్లూ బస్. అదే న్యాచురల్గా అది సహజంగానే బ్లూ బస్ దాని ప్రైజ్. ఆ కాస్ట్, దాని ధర ఎంత పెట్టారంటే 50 రూపాయలు. ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు. అందుకని వాళ్ళు ఏంటి, ఇది ఒక సదవకాశం కింద తీసుకుని ఎవరు కూడా ఎదురు చెప్పకుండా అందులో భాగం పంచుకోవడానికి, పాలు పంచుకోవడానికి రెడీ అయ్యారు. అయితే బస్సు ఎవరికి ఇస్తానన్నారు బాబా అంటే, వన్ ఆఫ్ దెమ్ అవుట్ సైడ్ ద మండలి వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళకి ఎవరికైనా సరే ఇస్తానని. అది కూడా మెహరాబాద్కి బాగా దూరంలో ఉన్న వాళ్ళకి, who resides at a great distance from మెహరాబాద్ నుంచి చాలా దూరంగా ఉన్న వాళ్ళకి ఇది ఇస్తాను ఈ బస్సు. అందుకని మండలి వాళ్ళు ఎవరు పాల్గొనడానికి వీల్లేదు, వాళ్ళు డబ్బులే అసలు ఉండవు కదా. అది మటుకు చాలా క్లియర్గా బాబా డిక్లేర్ చేశారు. ర్యాఫిల్ ఎప్పుడైందంటే 5 గంటలకి సండే డిసెంబర్ 28, 1941. ఇదే డేట్ నుంచి ఆపడం, దాన్ని ఆపేశారు బాబా వెళ్ళడం అనేది. ఆ డేట్నే ర్యాఫిల్ చేశారు. ఎక్కడంటే మస్తాశ్రమ్ అట్ అప్పర్ మెహరాబాద్లో మస్తాశ్రమం ఎక్కడైతే ఉందో అక్కడ దీన్ని ర్యాఫిల్ చేయడం జరిగింది. అయితే బాబానే ఆ టికెట్, ఏదైతే విన్నింగ్ టికెట్ ఉందో దాన్ని బాబానే తీశారు. అది ఎవరికి వచ్చిందంటే కేకీ దేశాయ్, ఢిల్లీ అతను మనకి బాగా తెలుసు, కేకీ దేశాయ్కి వచ్చింది. ఆయన ఢిల్లీలో ఉంటున్నాడు. బాబా ప్రామిస్ చేసిన విధంగా బాబా ప్రామిస్ ఫుల్ఫిల్ చేస్తూ దాన్ని లాటరీ తీశారు. కేకీకి అది వచ్చినప్పుడు, లాటరీ వచ్చిందని తనకి తెలిసినప్పుడు, నేనేం చేసుకుంటాను దాంతో, అది నీదే బాబా అన్నాడు. వాట్ am I to do with it? It is yours బాబా. అది నీదే బాబా, నేనేం చేస్తాను దాంతో అని ఆయన అంటాడు. మెహర్వాన్ గుర్తు చేసుకుంటూ ఏమని చెప్తున్నా అంటే, బాబా రిప్లై ఇచ్చారట, అది గుర్తు చేసుకుంటూ మెహర్వాన్ రాస్తున్నారు. ఏమంటే, ఇట్ హ్యాస్ కమ్ బ్యాక్ ఆన్ మై చెస్ట్. అయ్యో, నాకు గుదిబండగా తయారైందని అంటాం కదా మనం, అలా మళ్ళీ నాకే వచ్చిందని అంట బాబా. ఇన్ ఎనీ కేస్ బాబా యాక్సెప్టెడ్ ద గిఫ్ట్ ఇన్ ద నాలెడ్జ్ దట్ ఇట్ వాస్ కేకీస్ డివోషన్. ఆ కేకీకున్న భక్తితో అది సమర్పించాడు కాబట్టి
బాబా దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఆ విధమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి ఆ జెస్చర్ ఏదైతే ఉందో దాన్ని బాబా యాక్సెప్ట్ చేశారు అని ఇచ్చారు ఇక్కడ. డాంకిని అబ్జర్వ్ చేసిన తర్వాత దాని ప్రకారం ఫేరర్స్ లో రాసింది ఏమంటున్నారంటే ఆయన కొన్ని దాని గమ్యం ఏంటో మనకి తెలియకుండా చెప్పలేము, దాని గమ్యం ఎలా ఉంటుందో. అటువంటిదే ఈ బ్లూ బస్ కూడా. సమ్ థింగ్స్ హ్యావ్ అన్ అన్ప్రెడిక్టబుల్ డెస్టినీ. అంటే మనం దాన్ని ఇమాజిన్ చేయలేము, దాని గమ్యం ఏంటో మనం చెప్పలేము. అలాంటిదే ఇది కూడా. అదే బ్లూ బస్ కూడా జరిగింది. బాబా ఇమీడియట్ గా ఏం చేశారంటే దానికి డబ్బులకి అరేంజ్ చేశారు, వెహికల్ సరోష్కి ఇచ్చేశారు. నెక్స్ట్ టూర్ ఆఫ్ డ్యూటీ దానికి స్టార్ట్ అయింది. సరోష్కి కొన్ని విషయాలు చెప్తారు, అవి కూడా చూద్దాం. అయితే బాబా అనుకున్న విధంగా దాన్ని ట్రేడ్కి ఇవ్వకూడదు, దాని మీద ఏది వ్యాపారం చేయకూడదు, అద్దెకి ఇవ్వడం అలాంటివి. సరోష్ని ఏం చేశారంటే నీ చిన్న పబ్లిక్ బస్సెస్ ఉన్నాయి కదా, అది అనుకున్న విధంగా అలా కాకుండా ఈయనకు చిన్న వెసులుబాటు ఇచ్చారు. ఏంటంటే అలౌ చేశారు సరోష్ని. అది తనకున్నటువంటి పబ్లిక్ బస్సెస్ ఏవైతే కొన్ని ఉన్నాయో వాటితో పాటు దాన్ని చేర్చమని అడిగారు. అది చేసుకోవచ్చని సలహా ఇచ్చారు. అయితే అది ఇంజన్ అంతా బాగు చేసి ఫస్ట్ సీట్ ఏదైతే ఉందో దాన్ని తీసేసి ప్యాసింజర్ సెక్షన్ లో ఉన్నటువంటి కుడి చేతి వైపు ఎడం చేతి వైపు మనం ఇది వరకు సీట్లు ఉన్నాయని చదువుకున్నాం కదా, ఆ సీట్లని తీసేసి కుడివైపు ఉన్న సీట్లను తీసేసి అతను ఏం చేశాడంటే ఒక సైడ్ డోర్ ఒకటి పెట్టాడు. తర్వాత ఆ వెహికల్ని ట్రాన్స్పోర్ట్ కోసం మనుషులను అటు ఇటు తీసుకెళ్ళడానికి ఆ ప్యాసింజర్ బస్ లాగా ఉపయోగించారు అహ్మద్నగర్ ఆ చుట్టుపక్కల. అయితే ఒక రోజు వచ్చింది, అదేంటంటే ఆ కోచ్ వర్క్ ఏదైతే ఉందో అది కూడా చాలా పాడైపోతున్నట్టుగా ఉంది అన్నమాట. ఒక్క నిమిషం అండి. అది చాలా హార్డ్ వర్క్ అయిపోయింది. ఇంకా జనాలు కూడా ఎంజాయ్ చేస్తున్నట్టుగా లేరు. అందుకని దాన్ని ఏం చేశానంటే ఆ బాడీ అంతా తీసేసి సపరేట్గా, అంటే ఇవన్నీ లోపల నుంచి తీసేశారనమాట. అది గరాజ్ యార్డ్లో పడేశారు. గరాజ్ది అక్కడ ఏదైతే షెడ్ అది ఉంటుందో అక్కడ పడేశారు. అయితే ఇంకా ఆ ఎండకి పాడైపోయి ఆ సూర్యరశ్మికి అంతాను సన్లైట్కి అంతా పాడైపోయి అది బ్లీచ్ అయిపోయినట్టుగా అయిపోయింది. ఆ రంగు అంతా కూడా చాలా వరకు పోయింది. సరోష్ అన్నీ తీసేసాడు, ఇంజన్ అవన్నీ దాన్ని తీసేసి అక్కడి నుంచి దాని పార్ట్స్ అన్నీ అమ్మేశాడు. ఎందుకంటే టైర్లు, యాక్సిల్స్, ఈ లెదర్, ఇవన్నీ కూడా లెదర్ బెంచ్ సీట్స్, వీటన్నిటి కూడా డబ్బులు వచ్చే విధంగా అన్ని అమ్మేశాడు. ఎందుకంటే ఆ రోజుల్లో దాని అంతటికి కూడా జరుగుతున్న వార్ వల్ల అది చాలా డిమాండ్ ఉండింది వాటికి, అందుకని ఆయన అమ్మేశారు. డాంకిని అబ్జర్వ్ చేసిన ప్రకారము సరోష్ ఇవన్నీ చేసేసి ఎంటీ షెల్, అంటే ఆ బస్సు బాడీని మాత్రం తీసుకొచ్చి పీస్ఫుల్లీ రస్ట్ అవే ఇన్ కార్నర్ ఆఫ్ అది కూడా ఒక పక్కకి గరాజ్ లో ఒక పక్కకి పెట్టేసి ఉంచాడు. అయితే అది చూడ్డానికి మటుకు అన్ ఓల్డ్ బస్ బాడీ అని అలా కనబడతా ఉంది. ఆ బాడీ ఆఫ్ ఎ స్పెషల్ బస్, ఇది ఓల్డ్ బస్ అయినా కూడా బాడీ ఆఫ్ ఎ వెరీ స్పెషల్ బస్ అని చెప్తూ అది జంక్ యార్డ్ లో దాని సీజన్ ఒకటి మళ్ళీ స్టార్ట్ అయింది, న్యూ సీజన్ అనమాట. ప్రిపరేషన్ ఫర్ ద ఫైనల్ డెస్టినేషన్ కి, ఫైనల్ గా అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళడానికి రెడీగా దాంట్లో ప్రస్తుతానికైతే ఆ జంక్ యార్డ్ లో పడేసి ఉంచారు. తర్వాత మెహర్ బాబాస్ గ్రేట్ సెక్లూజన్, మనందరికీ తెలుసు బాబా సెక్లూజన్కి వెళ్తూ ఉండేవాళ్ళు అప్పుడప్పుడు. ఆ మస్త్ టూర్కి వెళ్లే ముందు మౌంట్ అబు May 27, 1949 బాబా సరోష్ని ఒక
సర్వైవింగ్ షెల్ అంటే దాని అవుట్ సైడ్ బాడీ ఏదైతే ఉందో దాన్ని రెడీ చేసి మెహరాజాద్లో ఉంచమని చెప్పారు. ఆ బస్సు ఇప్పుడు మనం మెహరాబాద్లో చూస్తాము, అది మనకి తెలుసు. అది బాబా ఒక క్యాబిన్ కింద రాబోయే సెక్లూజన్లో వాడతామని చెప్పారు. అందుకని అది మెహరాజాద్లో అది సెక్లూషన్ చేయదలుచుకున్నారు. కాబట్టి ఈ షెల్ అంటే పై తొడుగు అని దాన్ని ఏదైతే ఉందో దాన్ని రెడీ చేయమని చెప్పారు. ఈసారి బాబా ఏం చేశారంటే తను కోరుకున్న విధంగా విమెన్ మండలి, మెన్ వాళ్ళందరూ అక్కడ తనతో పాటు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని వాళ్ళ దగ్గరే సెక్లూషన్ చేసేటట్టుగా అదే ప్రాంతంలో ఎంచుకున్నారు. అయితే ఇది ప్రదేశం అదే అయినా కూడా బాబా సెపరేట్గా ఎప్పటి మాదిరిగానే సెక్లూషన్ చేస్తున్నారు. అయితే ఎక్కడో దూరంగా వెళ్లకుండా అది ఇందులో చేసేటట్టుగా అరేంజ్ చేసుకున్నారు. ఎప్పుడో ఒక రిమోట్ లొకేషన్లో ఎక్కడో దూరంగా ఉన్న ప్రాంతాన్ని ఎంచుకుంటారు, ఎవరిని రాణించేవాళ్ళు కాదు. అయితే వీళ్ళు చుట్టుపక్కల ఉండగానే అది చేయదలుచుకున్నారు బాబా. 20 by 30 ఫుట్ సైట్ బాబా సెలెక్ట్ చేశారు సెక్లూషన్కి. షేడీ ఏరియా దగ్గర అక్కడ ఎక్కడైతే నీడగా ఉంటుందో అక్కడ 3 సైడ్లు ఆశ్రమ్ బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి. అక్కడ మనం చూస్తుంటాం, అక్కడ కైకోబాద్ రూమ్ అని, అది వేరే రూమ్స్ అన్ని వరుసలు ఉన్నాయి కదా, ఆ రూముల పక్కనే ఇప్పుడు ఉన్న చోట ఎక్కడైతే నీడగా ఉంటుందో అక్కడ పెట్టడం జరిగింది. ఒక పక్కేమో మండలి హాల్, ఒక సైడు డాంకిన్ రూమ్, వెనక పక్క చిన్న చిన్న రూమ్ ఒకటి, అది బాత్రూమ్ కింద తయారు చేశారు. బాబా కూడా యాక్సెస్ వయా ట్రేడ్ డోర్ ఆఫ్ ద బస్, డోర్ వెనక నుంచి బాబా వచ్చి ఆ బాత్రూమ్ వాడుకునేటట్టుగా చిన్న బాత్రూమ్ కూడా పెట్టారు. అయితే ఇప్పుడు అది ఉన్నట్లేదు, తర్వాత తీసేస్తుండొచ్చు బహుశా. అయితే కాకా ఏం చేశారంటే, కాకా మనకి తెలుసు అక్కడ మేనేజరు, మెహరాజాద్లో అన్ని చూస్తూ ఉండేవాళ్ళు. కాకా భార్యకి దాన్ని ఆ బాడీని అలా లిఫ్ట్ చేసి ఒక 40 gallon ఆయిల్ బ్యారెల్స్, అంటే పెద్ద పెద్ద ఆయిల్ బ్యారెల్స్ అంటే పెద్ద పెద్ద క్యాన్ లాంటివి ఉంటాయి కదా, అవన్నీ భూమిలో ఒక బాగా పాతిచ్చి దాని మీద దాన్ని అరేంజ్ చేయమన్నారు. అవన్నీ ఆ బ్యారెల్స్, ఆ పెద్ద పెద్ద డ్రమ్ములు లాంటివి ఏదైతే ఉన్నాయో ఆ వాటిని ఇసుకతోటి నింపి అక్కడ పాతేయమన్నారు, అంటే ఇంకా బలంగా అది కుదురుగా ఉండడానికి. దాని తర్వాత ఒక బ్రిక్స్ చుట్టూ ఇటుకలు ఇట్లా పరిచి 2 స్టెప్స్, ఇప్పుడు మనం ఏదైతే చూస్తుంటామో ఆ 2 స్టెప్స్ని పెట్టారు సైడ్ డోర్ నుంచి. కాక మళ్ళీ దాన్ని పెయింట్ చేయించాడు. అది తుప్పు పట్టిపోతున్నటువంటి ఆ బాడీని అంతా కూడా మళ్ళీ పెయింట్ చేయించారు శుభ్రంగా. అక్కడ ఒక నీమ్ ట్రీ ఉంది, ఆ నీమ్ ట్రీ పక్కనే దీన్ని, అది పక్కన నీమ్ ట్రీ పెరుగుతా ఉంది, ఆ పక్కనే నీడలో దీన్ని అరేంజ్ చేయడము, అక్కడ దాన్ని పాతి పెట్టడం జరిగింది. కాక ఒక టిన్ షెడ్ రూఫ్ బస్ మీదుగా అలా, ఇప్పుడు చూడండి మొదట్లో కొత్తలో మనం వెళ్ళినప్పుడు అక్కడ ఆ బెల్స్ కూడా పెట్టేవాళ్ళు, అది చక్కగా అవి శబ్దం వస్తూ ఉండేవి ఆ పైన. అవన్నీ అక్కడ మనకి ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే ఆ టిన్ షెడ్ అనేది మనకి గుర్తొస్తుంది. అది రూఫ్ కింద బస్కి అరేంజ్ చేశారు. ఎప్పుడైనా వర్షం పడినా దానికి హీట్, ఒకవేళ ఎండ విపరీతంగా కాసినా అక్కడ నీడ లేకపోతే, అంటే నీడ కూడా అటు ఇటు అవుతుంటుంది కదా, దాన్నిటికి ఆ ఇండియన్ సన్ నుంచి దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళు ఒక ఇది అలా అరేంజ్ చేశారు ఆ రూఫ్, టిన్ షెడ్ లాంటిది. టాటా స్క్రీన్స్ అంటే ఆ రోజుల్లో ఈ ఇది ఎండకి వచ్చేదే ఆ స్క్రీన్ కూడా అరేంజ్ చేశారు. ఒక చిన్న కాంపౌండ్ బాబా ప్రైవసీ కోసం అన్ని అక్కడ సెక్లూజన్లో ఉంటారు కాబట్టి అన్ని అరేంజ్ చేశాడు. బాబా ఏం చేశాడంటే, కాకా భార్య ఏం చేశాడంటే బాబా మంచాన్ని అక్కడ క్యాబిన్ లోపలేసాడు.
తర్వాత బ్లూ కర్టెన్స్ కొత్తవి తెప్పించి అయ్యేసాడు విండోస్కి. ఇదివరకే కర్టెన్స్ ఉన్నాయి మనకు తెలుసు, అన్ని పాడైపోయి ఉంటాయి ఇప్పుడు, అందుకని కర్టెన్స్ వేసి ఒరిజినల్ హుక్స్ ఉన్నాయి ఆల్రెడీ ఇది వరకు మనం చెప్పుకున్నట్టుగా, ఆ హుక్స్కి బ్లూ కర్టెన్స్ వేయించాడు. అది తర్వాత ఆ వర్క్ అంతా కూడా June 19th వరకు కంటిన్యూ అయింది. 2 days బిఫోర్ బాబా సెక్లూజన్ వాస్ టు బిగిన్. సెక్లూజన్ మొదలు పెట్టే ముందు 2 రోజుల ముందు సరిగ్గా దాన్ని తయారు చేశాడు కాకా భార్య. డాంకిన్ కాకాని ఏమన్నా అంటే టాస్క్ మాస్టర్, మనము ఊహించలేనటువంటిగా ఉన్నటువంటి అలసట లేనటువంటి టాస్క్ మాస్టర్ అంటే ఏదైనా పని అప్పచెప్తే మనం ఊహించని విధంగా అంత ఫాస్ట్గా చేస్తారని అతను ఇక్కడ డాన్ చెప్పడం జరిగింది. బాబా మౌంట్ అబూ నుంచి మే చివరిలో వచ్చాక ఆ మూడు నెలలు కాలం గడిచిన తర్వాత ఆ లిటిల్ క్యాబిన్ ఏదైతే ఉందో దానిలోకి వెళ్ళారు బాబా. ఆ రకంగా ఈ బ్లూ బస్ మెటాఫోరికల్ వెహికల్ ఫర్ బాబాస్ అప్కమింగ్ వర్క్. ఆ రకంగా ఈ బ్లూ బస్సు బాబా జరగబోయే దీనికి రాబోయే పనికి చేయబోయే పనికి ఆ రకంగా ఈ వెహికల్ తయారైంది. ఇక్కడ బాబా ఎంట్రన్స్ లో ఉన్నటువంటి డోర్ దగ్గర కూర్చున్న ఫోటో ఒకటి పెట్టారు, వీలుంటే అది స్కైప్ లో పోస్ట్ చేస్తాను. అక్కడే ఈ తడక కట్టింది కూడా, తడక అంటే ఇప్పుడు ఆ గడియారం ఉంటుంది చూడండి, అక్కడ ఇలా అడ్డంగా దానికి ఒక తడక ఉంది, ఆ గోడ కనబడకుండా, అంటే అది చాటుగా ఉండేటట్టుగా ఉంది. అయితే 150 మందిని బాబా పిలిచారు. అందులో 28 మండలి వాళ్ళు ఉన్నారు. ఒక స్పెషల్ మీటింగ్కి ఆయన తన దర్శనం ఇవ్వడం కోసం లాస్ట్ టైం చివరిగా బిఫోర్ గోయింగ్ ఇన్ టు సెక్లూజన్. మేరాజాద్ ఇంకా గార్డెన్ ఓయాసిస్ అంటే ఒక ఎండమావిలాగా ఉండేది, అక్కడ ఏం పెద్దగా అంత గార్డెన్ లేదు, చాలా తక్కువగా ఉండేది. పెద్ద పెద్ద పొడవాటి చెట్లతోటి నీడనిస్తూ ఉండేది. కొన్ని కాటేజెస్ మీద నీడ పడుతూ ఉండేది, అంటే కొన్ని బిల్డింగ్స్ మీద నీడ పడుతూ ఉండేది. హౌ కల్చరీ ఏం రాశారంటే మెహర్ బాబాస్ న్యూ లైఫ్ లో ఏం రాశారంటే అక్కడంతా కూడా గార్డెన్, ఫ్లవర్స్ తోటి, ఫ్లవరింగ్ shrubs అండ్ వైన్స్, డిజైన్ అండ్ లవ్లీ. ఆ విమెన్ మండలి అప్పటికే కొన్ని చెట్లు అవన్నీ పూల చెట్లు, చిన్న చిన్న గుబురు చెట్లు అవన్నీ ఉంచారు, అవన్నీ పెంచారు అప్పటికే. ఇప్పుడు ఉన్నంతగా లేకపోయినా కొద్దిగా ఉన్నాయని రాస్తున్నారు. అలానే టాల్ ట్రీస్ పెద్ద పెద్దవి. అది చాలా పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఉండేది. వాళ్ళందరూ కూడా 7 గంటలకంతా బాబా కావాల్సిన వాళ్ళందరూ క్లోజ్ మెన్ అందరు కూడా అక్కడ మీటింగ్ కి వచ్చారు. June 21st కాకా ఈరోజు ఏం చేశారంటే కాంపౌండ్ అంతా రెడీగా ప్రిపేర్ చేసి ఉంచి క్యాబిన్ చుట్టూ మెన్ ఇన్స్పెక్షన్ అంతా చేయించారు. ఆ తట్ట స్క్రీన్స్ ఏదైతే ఉన్నాయో అవి, బాబా ఫ్లాగ్ ఒకటి పెట్టించారు అక్కడ, బాబా ఫోటోగ్రాఫ్స్ అక్కడ అరేంజ్ చేయించారు. ఆ గోల్డ్ లెటర్ సైన్ అంటే ఒక గుర్తుండేటట్లు ఒక బోర్డు చిన్నది పెట్టించారు, దాంట్లో మెహరాజాద్ అని రాసింది. మెన్ అంతా కూడా ఆ టూర్ చేశారు కాంపౌండ్ లో అంతా. ఇది అంతా చూస్తూ ఉంటే ఒక పండగ వాతావరణం లాగా ఉంది. తర్వాత బాబా మీటింగ్ స్టార్ట్ చేశారు. I have called you all here to take part in the purification ceremony to clean the atmosphere. అంటే అక్కడంతా ఒక మంచి పండగ వాతావరణంలో బాబా ఏం చెప్పారంటే, నేను మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిచానంటే ఇది ఒక సెరిమనీ, అంటే ఒక ఈవెంట్ లాగా. ప్యూరిఫికేషన్ అంటే అక్కడ ఉన్నదాన్ని అంతా కూడా శుద్ధి చేస్తున్నట్టుగా ఆ అట్మాస్ఫియర్ ని, అలా అందుకని మనం అందరం ఇక్కడ కలిసామని చెప్తూ, ఇక్కడ ఏమన్నా చెడు అంటే ఏమన్నా ఉంటే, స్పిరిట్స్ కానీ ఈవిల్ ఇన్ఫ్లుయెన్సెస్ కానీ ఏమన్నా ఉంటే అవన్నీ పోతాయి, అందుకని నేను దాన్ని శుద్ధి చేస్తున్నానని బాబా చెప్పారు. ఇంకొక 2 సెంటెన్స్ ఉన్నాయండి.
అయితే హోలీ స్క్రిప్చర్స్, పవిత్ర గ్రంథాల నుంచి బాబా ఏది అన్నది చెప్పలేదు, కానీ వాటిలోంచి కొన్ని అది ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చారంట, వాటి మీనింగ్స్ చెప్పారంట బాబా. ఆ మగవాళ్ళందరూ కొంతమంది అవి చదివారు. ఆ గ్రూప్ లో బాబా ఎవరినైతే చూస్ చేసుకున్నారో వాళ్ళు అవన్నీ చదివారు. మీటింగ్ బాబా ప్రసాదం ఇవ్వడంతో అది ముగిసింది. జై బాబా అండి, పన్నగేశ్వరరావు గారి జై బాబా. అది బ్లూ బస్ కథ. ఇంకా వీలున్నప్పుడు ఇంకోసారి ఎప్పుడైనా మనము మళ్ళీ చెప్పుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా. అందరికి జై బాబా. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి, ఇప్పటికప్పుడు చూసుకొని చెప్పడం అంటే కొంచెం ప్రిపరేషన్ కొద్దిగా కష్టమైంది. బాబా సహాయంతో ఆ మాత్రం చేశానని అనుకుంటున్నాను. జై బాబా. ఏ బాబా, బ్లూ బస్ గురించి వివరంగా తెలియని విషయాలు చాలా చెప్పారు. ముఖ్యంగా ఏమిటంటే స్పిరిచువల్ సిగ్నెస్ ఉంది అని చెప్పి బాబానే చెప్పారు అని చెప్పారు ఈ బ్లూ బస్కి. అది ఇంపార్టెంట్. తర్వాత దీన్ని అమ్మడానికి కానీ లేకపోతే ఎవరైనా ఉపయోగించదు కానీ అద్దెకి ఇవ్వడానికి కూడా వీలు లేదు అని చెప్పి మళ్ళీ దాన్ని వేలం వేశారు. వేలం వేసిన తర్వాత కేకే ఎరానియా ఆయన వేలం పాడిన వాళ్ళు కేకే దేశాయ్ వేలం పాడి మళ్ళీ నాకెందుకు వస్తుందని చెప్పి బాబా మీరే ఉంచుకోండి అని చెప్తే బాబా నువ్వే ఉంచి మళ్ళీ హెయిర్కి తిప్పమని చెప్పారు. అదే వాడుకొని వీలు లేదు అని బాబా చెప్పి మళ్ళీ హెయిర్కి తిప్పమని చెప్పారు. సరే హెయిర్కి తిప్పితే అది ఏం లాభాలు రాలేదు. ఆఖరికి ఆ సీట్లు అరేంజ్మెంట్స్ ఇంజిన్ అన్ని తీసి విడివిడి భాగాలన్నీ కూడా అమ్మేశాడు అతను. అమ్మేసి ఆ భాష్యము బేరవాళ్ళు ఉంచారు. అదే శ్రీకృష్ణ రథం అని చెప్పారు. అంటే అన్ని ఆయన ఇచ్చే ప్రకారం జరుగుతాయి. మనం పైకి ఏమన్నా కూడా అది మెసేజ్ ఏమి ఇచ్చినా పైకి స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఉంది అన్నారు కాబట్టి ఆ బస్సును మెహరాబాద్లో సేఫ్గా ఉంచడం జరిగింది. తర్వాత ధర్మిలా జరిగినటువంటి సంఘటన ఏమున్నా కూడా అవన్నీ మరి దాంట్లో సెక్యులరిజం ఉండవు బాబా, ఇవన్నీ కూడా ఇంకా ఆయన ఇచ్చే ప్రకారం జరిగాయి అనుకోవాలి మనం. జై బాబా. జై బాబా. ఆనంద్ కుమార్ గారు పాడతారా? జై బాబా సార్. పాడుతున్నారా? జై బాబా సార్ హలో, జై బాబా వినిపిస్తుంది సార్? పాడండి. వినపడుతుంది, పాడండి. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. నీ స్మరణ ప్రియమార చేయనీవయ్యా, స్మరణలోనే బ్రతుకు సాగనీవయ్యా, నీ స్మరణ ప్రియమార చేయనీవయ్యా, నీ దివ్య కేలిలో నను ధూళిగా మలచి ఆడించిన నన్ను ఓడించిన నీ స్మరణ ప్రియమార చేయనీవయ్యా, నీ మౌన వీణపై తీగగా నన్ను చేసి పాడించిన నన్ను శోధించిన నీ స్మరణ ప్రియమార చేయనీవయ్యా,
ప్రేమాగ్ని కెరలకే ఆహుతిగా నన్ను చేసి దహించిన గర్వమణిగించిన నీ స్మరణ ప్రియమార చేయనీవయ్యా. మెహర్ శ్రీ మెహరనుచు మెహరయ్య పరమనుచు అలరించిన అలరించి ఆచరణ అలవరచిన ఈ స్మరణ ప్రియమార చేయనీవయ్యా. స్మరణలోనే బ్రతుకు సాగనీవయ్యా. నీ స్మరణ ప్రియమార చేయనీవయ్యా. అవతార్ మెహర్ బాబా కీ జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికి. జై బాబా పనగేశ్వరరావు గారు. థ్యాంక్ యూ అండి. దేవండి రాష్ట్రాల్లో మంచిది, బాగా అనిపించారు. ఇప్పుడు ఉమ్మగారు ఒక 2 నిమిషాలు నామని చెప్పండి, తర్వాత 2 నిమిషాలు నామని చెప్పి ప్రార్థన చేయండి. పుష్పలత గారు హారతి. జయపాపండి ఇంగ్లీష్ లో చేయాలంటే తెలుగులో చేయాలి ప్రేయర్. నామం చేసి ప్రేయర్ చేయమని నామని చెప్పి మేము తెలుగులో మామూలు ప్రేయర్ చేయండి. ఆయన అందరూ చేసి ప్రేయర్ చేయండి తెలుగులో. ఓ పరివర్తి గారు సర్వపక్షిగా సర్వరక్షగా అది వచ్చా మీకు? ఉంది, ఒక్క నిమిషం అండి. అది వస్తే చేయండి, లేదంటే ఇంగ్లీష్ ప్రేయర్ చేసేయండి, పర్వాలేదు. నామని చెప్పండి. ఇంగ్లీష్ లో చేస్తానండి, అది గవుక్కున ఓం పరబ్రహ్మ పరమాత్మ అవతార్ మేరు బాబా కి జై. 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 అవతార్ మెహర్ బాబా కి జై. ఓ పర్వదిగార్, the preserver and protector of all, you are without beginning and without end, non-dual, beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible and none can see you but with us divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest on all planes and beyond all planes. You are in the 3 worlds and also beyond the 3 worlds. You are imperceptible and independent. You are the creator, the Lord of Lords, the knower of all men's and hearts. You are omnipotent and omnipresent. You are knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future, and you are knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the Trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parmeswar.
You are the beyond God and the beyond God also. You are Brahma, Allah, Ilahi, Yazdan, Ahur, Mazda, and God the Beloved. You are named Izzat, the only one worthy of worship. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to our will. Beloved God, help us all to love you more and more and more and more, and still yet more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki Jai. Jai Baba. జై బాబా అండి. మనందరం హృదయాంతరంలోంచి బాబాను తలుచుకుంటూ 10 క్షణాలు మౌనం పాటిద్దాం. తర్వాత హారతి పుష్పలత గారు సిద్ధంగా ఉండాలి. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. హారతి పాడండి పుష్పలత గారు. జై బాబా అండి, జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణ. మెహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే, శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం. శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం. విమల దయా గుణ ప్రేమ స్వరూపం, విమల దయా గుణ ప్రేమ స్వరూపం. నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం. మెహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణ. మెహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. నీ సేవే మా ఇహము పరము, నిన్ను సేవించే జన్మే ధన్యం. నీ సేవే మా ఇహము పరము, నిన్ను సేవించే జన్మే ధన్యం. నీ చరణములే శరణం శరణం, నీ చరణములే శరణం శరణం.
జీవిత పరమావధి నీ సన్నిధి కాదా మెహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ మెహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మానస చోరా మదిగై కొనరా శాశ్వత మౌని దరిరానీరా మానస చోరా మదిగై కొనరా శాశ్వత మౌని దరిరానీరా అంజలితో మనసులలో అంజలితో మనసులలోన నీకు హారతి చేశాము నేడు మౌన స్వరూప మెహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ మెహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా నీవే మాకు సర్వమయా అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय ప్రీతం మెహర్ ప్రభు की जय జై బాబా అండి థ్యాంక్ యూ జై బాబా అండి అందరికి జై బాబా అండి మన దేవప్రేతని కృపా కటాక్షంతో ఈ రోజు కార్యక్రమం ఈ విధంగా జరుపుకున్నాం సహకరించిన మీ అందరికీ కూడా పేరు పేరు వచ్చిన ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ జయ బాబాలు చెబుతూ ఎంతటితో ఈ కార్యక్రమం ముగిస్తున్నాం అవతార్ మెహర్ బాబాకి జై అందరికీ జయ బాబా అందరికీ జై బాబా అండి అవతార్ మెహర్ బాబాకి అవతార్ మెహర్ బాబా కీ జై. జై మెహర్ బాబా అండి అందరికి. జై బాబా అండి అందరికీ జై మెహర్ బాబా.